సూపర్ స్టార్ మహేష్ బాబు సడన్ గా అంటార్కిటికా వెళ్లే ప్లాన్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. వారణాసి కోసం రాజమౌళి టీం 300 కిలోల వెయిట్ ఉండే ఐమాక్స్ కెమెరాను అంటార్కిటికాకు ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంది. కానీ సడన్ గా ప్లాన్స్ మారాయి. అంటార్కిటికా స్కెడ్యూల్లో 20% ఇక్కడే షూట్ చేయాలి అనే ఆర్డర్స్ వచ్చాయి. అది కూడా దర్శక ధీరుడి నుంచే. ఎందుకు? ఈ విషయంలో రాజమౌళి టీం కోసం దేవర దిగి వచ్చాడు. దేవర ఇప్పుడు తన డెన్ని వరంగా ఇచ్చేస్తున్నాడు. అవును, వారణాసి షూటింగ్ సడన్ గా దేవర సెట్ లో మొదలవుతోంది. దేవర సీక్వెల్ కోసం రెడీ చేసిన సెట్ లో అలా ఎలా వారణాసి షూట్ చేస్తారు? అయినా అంటార్కిటికా స్కెడ్యూల్ ఎందుకు క్యాన్సిల్ అయింది? దానికి దేవర సెట్ కి ఉన్న లింక్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా నిజానికి ఈ వారంలో అంటార్కిటికా ఖండం చేరాలి. అక్కడే వారణాసి కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేశారు. హాలీవుడ్ మూవీల్లో కూడా ఇంతవరకు అక్కడ 4 సినిమాలే షూట్ చేశారు. సో అక్కడ తెరకెక్కుతున్న 5వ సినిమాగా ఒక భారతీయ మూవీ, అందులోనూ తెలుగు సినిమా చరిత్ర సృష్టించబోతుంది. అంతవరకు బానే ఉంది. కానీ ఇరాన్ యుఎస్ వార్ పుణ్యమాని ఇప్పుడు అంటార్కిటికాలో షూటింగ్ ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయని తెలుస్తోంది. ఎక్కడో గల్ఫ్కి, ఇంకెక్కడో ఉండే అంటార్కిటికాకి ఎలాంటి లింకు లేదు. అదో మంచుఖండం. కానీ యుఎస్ బేస్ ఆ మంచుఖండానికి దగ్గరలో ఉండటంతో ఎప్పుడు ఏదైనా జరగచ్చని అంటార్కిటికాకి జర్నీలు చాలా వరకు తగ్గిస్తున్నారని తెలుస్తోంది. అందుకే వారణాసి టీం అంటార్కిటికా ప్రయాణం ఇందుకే వాయిదా పడింది. అక్కడ తీయాల్సిన సీన్లో 20% సీన్స్ని ప్రజెంట్ హైదరాబాదులో బ్లూమ్యాట్లోనే తీయబోతున్నారు. ఈలోపు ఇరాన్ యుఎస్ వార్ కూలైతే పెండింగ్ సీన్స్ అంటార్కిటికాలో తీయొచ్చని తెలుస్తోంది. అందుకోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో కొరటాల శివ తీసిన దేవర్ సెట్ని వాడుకోబోతున్నారు. అవును, దేవర్ సెట్లో వారణాసి షూటింగ్ అన్న వార్త వైరల్ అయింది. నిజం చెప్పాలంటే దేవర మూవీ మొత్తం సముద్రం, దాని తీర ప్రాంతం చుట్టూనే ఉంటుంది. అందుకే ఆర్టిఫిషియల్గా చిన్న చెరువుని, దాని చుట్టూ 5 అంతస్తుల ఎత్తులో బ్లూమ్యాట్ సెట్ని వేసింది ఫిలిం టీం. దేవర ఫస్ట్ పార్ట్ని అక్కడే తీశారు, హిట్ కొట్టారు. ఇప్పుడు సెకండ్ పార్ట్లో 70% షూటింగ్ కూడా అక్కడే తీయబోతున్నారు. అలాంటి సెట్ని తన గురువు రాజమౌళి మూవీ కోసం ఫ్రీగా ఇచ్చేస్తున్నాడట ఎన్టీఆర్. అవును, ఒక సినిమా కోసం వేసిన సెట్ని ఆ మూవీ షూటింగ్ తర్వాత వేరే వాళ్లకు రెంట్కి ఇవ్వటం కామన్. కానీ దేవర సీక్వెల్ ఇంకా మొదలు కాలేదు. ఈలోపే ఆ సినిమా కోసం వాడాల్సిన సెట్ని వారణాసి షూటింగ్కి రెంట్ లేకుండా ఇవ్వటానికి రీజన్ దర్శకధీరుడు రాజమౌళితో ఎన్టీఆర్కు ఉన్న అనుబంధం. కారణం ఏదైనా ఇప్పుడు అదే దేవర సెట్లో వారణాసి కోసం ఇంకొన్ని స్మాల్ కరెక్షన్స్ చేస్తున్నారట. కాకపోతే ఈ సెట్లో షూట్ చేసే సీన్స్ కోసం 100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంత ఖర్చు పెట్టి తీసే కాస్ట్లీ సీన్స్ని ఈ సెట్లో షూట్ చేస్తున్నారంటే అదెంత క్వాలిటీ అవుట్పుట్కి ఉపయోగపడే సెట్టో తెలిసిపోతుంది. అలా కూడా దేవర 2 మీద జనాల్లో ఆసక్తి పెరిగేలా ఉంది.